ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మాది తూర్పు గోదావరి జిల్లా అండి. నల్లూరు గ్రామం. హ్మ్. అక్కడ కాలేజ్ వెనకాల కలుసుకొని మాట్లాడుకునేవాళ్ళము. ఓకే. ఎందుకు కాలేజీలోనే మాట్లాడుకోవచ్చు కదమ్మా, కాలేజీ వెనకాల ఎందుకు? అంటే కాలేజ్ అయిపోయింది. అప్పటికే పరిచయం కాలేజీలో స్టడీ అప్పుడే కాలేజీ అయిపోయినాక బ్యాక్ సైడ్కి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళ. అతను పరిచయం అయ్యాడు, మాట్లాడారు. ప్రపోజ్ చేశారు సార్ మ్యామ్ ఒకసారి. ప్రపోజ్ చేస్తే నేను ఒప్పుకోలేదు. సరే అనేసి కొన్ని రోజులు అలా అలా చూసి చూడనట్టు పట్టించుకున్నాను. కొన్ని రోజుల తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి నేను ఒప్పించుకొని పెళ్లి చేస్తాను అనేసి అన్నాడు, మాట్లాడారు. నేను ఒప్పుకోలేదు అయినా. సరే సూసైడ్ చేసుకుంటా అన్నాడు. సూసైడ్ చేసుకుంటానా నేను లైట్ తీసుకున్నా, పట్టించుకోలేదు. ఈ రోజుల్లో జెంట్స్ అలాగే అంటారు కదా అని పట్టించుకోలేదు. నిజంగానే నేను కాలేజీ దూకి చనిపోతా అని బెదిరించాడు. సరే నీకు అంత ప్రేమ ఉంది కదా, మా వాళ్ళతో వచ్చి మాట్లాడి పెళ్లి చేసుకో అని నేను చెప్పిన. వచ్చారు, పెళ్లి చేశారు. వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో ఒప్పుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. తీరా కొన్ని రోజులు అయినాక ఏమైందో తెలియదు మ్యామ్. తనలో డ్రింక్ చేయడం, నన్ను అవాయిడ్ చేయడం, కొట్టడం, తిట్టడం, టార్చర్ పెట్టడం, మళ్ళీ మొబైల్స్ ఎప్పుడు చూసినా బిజీ రావడం, బాగంటే నన్ను మొత్తం దూరం పెట్టడం చేశాడు. ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడిగితే తాగేసుకొచ్చి కొట్టడం. నా లైఫ్ నా ఇష్టం, నాకు నచ్చినట్టు బతుకుతా, నువ్వు ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అనేవాడు. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 3 years అయింది మేడం. 3 years అవుతుంది. 3 years అవుతుంది. సో ఎప్పటి నుంచి ఇలా కొట్టడం ఇవన్నీ చేస్తున్నాడు? గత 1 year నుంచి అవుతూనే ఉంది. 1 year నుంచి అవుతూనే ఉంది. నేను లవ్ మ్యారేజ్ కదా, ఏమన్నా నా తరపు నుంచి ఏమన్నా తప్పులు ఉన్నాయేమో, అడ్జస్ట్ అవుదాం, పోనీలే నాది తప్పు అనుకున్నా, అలా అలా అడ్జస్ట్ అవుతూ వచ్చిన. ఎవరెవరు ఉంటారమ్మా ఇంట్లో? నేను మా డాడీ ఉంటాము. పెళ్ళైన తర్వాత? పెళ్ళైన తర్వాత మేమిద్దరమే. మీ అత్తగారు కానీ వాళ్ళు? అత్తగారు వేరే ఊర్లో ఉంటారు. ఎంతకాలం ప్రేమించిన తర్వాత అతను ఇలాగ 2 years. 2 years ప్రేమించారు. 2 years చేసి ప్రేమించుకున్నాము. ప్రపోజ్ చేశారు. తర్వాత సరే అని పెళ్ళైనాక 1 year అయింది. 1 year నుంచి గొడవలు జరగడం, నన్ను అవాయిడ్ చేయడం, కొట్టడం, దూరం పెట్టడం. ప్రెగ్నెన్సీ గానీ పిల్లలు గానీ? అబార్షన్ అయింది మామ ఒకటి. ఎందుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు? చక్కగా పిల్లలు ఉంటే బెటరే కదా. అంటే అప్పటికి సెటిల్ అవ్వలేదా, లేకపోతే వద్దనుకున్నారా? ఇంకేదైనా దుకాణమా? సెటిల్ అవ్వలేదు. అంటే కొంచెం ఆరోగ్యం ఇష్యూ ఉండి కూడా ఇది అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు కలిసి ఉన్నారా? వీడు ఇప్పుడు కలిసి ఉండాడు, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు మొత్తానికి. ఎన్ని రోజులైంది వెళ్ళిపోయి? 7 months అవుతుంది వదిలేసి. మ్యారేజ్ అయ్యి 3 years. 3 years. ఫస్ట్ 2 years బానే ఉన్నారా? బానే ఉంది. ఏం పని చేస్తాడు అతను? ఇంజనీర్ చదివాడా? జాబ్, ప్రైవేట్ జాబ్ ఏమైనా? కన్స్ట్రక్షన్స్ లో అకౌంటర్ గా చేస్తారు. మీరు వర్కింగ్ అమ్మా? నేను జాబ్ చేస్తాను సార్. ప్రైవేట్ గా జాబ్ చేస్తారు? కాల్ సెంటర్ లో చేస్తాను ప్రైవేట్ గా. అనుమానం ఎక్కువ సార్. మళ్ళీ అనుమానం ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళను, ఎవరితో మాట్లాడుతున్నావు, అనుమానంతో మొత్తం మాటలు అని మనసు అంతా ఇట్లా నీడై బాధపడి చచ్చిపోవాలనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆయన పెట్టిన టార్చర్కి. మరి నిన్ను టార్చర్ పెట్టడం ఏంటమ్మా, నిన్ను వదిలేసి వెళ్ళిపోవటం ఏంటి? అదే సార్ అర్థం కావట్లేదు. మరి ఎంతకాలం అయింది నిన్ను వదిలేసి వెళ్ళిపోయి? ఇప్పుడు 6 months 7 months అవుతుంది సార్. ఇప్పుడు నువ్వు ఎవరితో, ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నావా? ఒంటరిగా డాడీ వాళ్ళతోనే ఉంటున్నాను, ఇంట్లోనే. డాడీ వాళ్ళు వచ్చి నీతో తోడుగా ఉంటున్నారా నువ్వు జాబ్ చేసుకుంటూ ఉంటే? అవును సార్. అతను ఎక్కడ ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏమైనా కనుక్కున్నావా? లేదు సార్, నంబర్ ఫోన్ చేస్తాను. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు? వాళ్ళ అబ్బాయి ఏం చెప్తే అదే మాట వింటున్నారు సార్. అంటే లవ్ మ్యారేజ్ కదా, మరి మీకే బాగా తెలియాలి అనేటటువంటి విధంగా మీ మీద వదిలేశారా? మీరు ఇష్టపడి చేసుకున్నారు, మీ మధ్యలోకి ఇన్వాల్వ్ అవ్వము, మీకు నచ్చినట్టు మీరు ఏమైనా చేసుకోండి, ఇద్దరు కాపురం కలిసి చేసుకుంటే మేము వద్దన్నాం, విడిపోదాం అంటే మేము ఏం చెప్పాము. అప్పుడు ఏం చెప్పలేదు, ఇప్పుడు కూడా ఏం చెప్పాము. మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ బట్టి ఉంటది. మీకు అబార్షన్ ఎప్పుడైందమ్మా? 8 months బ్యాక్ అయింది. అప్పటికి గొడవలు స్టార్ట్ అవుతున్నాయా మరి? అప్పటికి గొడవలు స్టార్ట్ అవుతున్నాయి మ్యామ్. ఇద్దరు జాబ్ చేసుకుంటున్నారు, ప్రెగ్నెన్సీ ఉంచుకోవచ్చు కదా, అబార్షన్ కారణం? అది చేసుకోవాలని చేయలేదు కదా, మీ ఇండ్యూస్డ్ అబార్షన్. పీసీఓడి ప్రాబ్లం వల్ల దానికి అదే అయ్యింది, నిలబడలేదు. ఓకే, అది వేరే విషయం. థైరాయిడ్ ఒకటి, పీసీఓడి ప్రాబ్లం. ఈ 7 months లో అతను అట్లా అవ్వడానికి కారణం ఏంటి, వదిలేయడానికి కారణం ఏంటి? అతనే కొట్టి అతనే ఎందుకు వదిలేస్తాడు? అతనికి ఏమైనా అక్రమ సంబంధాలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా అడిషనల్ డౌరీయా? ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ వస్తుంది. నేను ఏంటి ఫోన్ బిజీ వస్తున్నా అంటే బిజీ వస్తుంది ఏంటి అంటే, నాకు పర్సనల్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, అన్ని నీకు చెప్పాలా? ఆయన ఫోన్ బిజీ వస్తుంది, నీ ఫోన్ బిజీ వస్తుందని అనుమానిస్తున్నాడు. 2 ఫోన్లు బిజీయే. మ్యామ్ నేను జాబ్ చేస్తున్నాను, ఖాళీగా లేను కదా, నాది టెలికాలర్ కాబట్టి నా జాబే మాట్లాడడం.
నీ ఫోన్ లో మాట్లాడతావా? టెలికాలర్ అంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కదమ్మా. ఇప్పుడు నీ వాళ్ళ personal phone సిమ్ number busy ఎందుకు వాళ్ళ చేస్తారు? సిమ్ ఇచ్చి నా ఫోన్లో వాళ్ళు మొబైల్ ఇవ్వలేదని నా ఫోన్లో వేసుకోమన్నారు మ్యామ్. మ్మ్. సరేనమ్మా 2 ఇయర్స్ పాటు మీ ప్రేమాయణం ఎలా నడిచిందమ్మా? అప్పుడేమన్నా అతనికి అనుమానం అవి ఏమన్నా ఉండేవా? అప్పుడు బాగానే ఉన్నాడు సార్, అప్పుడు బాగానే తనకు తానే ఒక కుక్కలాగా ఎంబట్టపడాడు. నన్ను ఎంత అవాయిడ్ చేసినా, నేను ఎంత అవాయిడ్ చేసినా ఆఖరికి నా కాళ్ళ మీద కూడా పడ్డాడు సార్. కానీ ఫైనల్గా నువ్వు ఒప్పుకున్నావు కదా, ఆ ప్రేమకు అంగీకరించి అతను ప్రపోజ్ చేస్తే నువ్వు యాక్సెప్ట్ చేసావు కదా. లాస్ట్కి నేను తీసుకుంటే నీకోసం చచ్చిపోతంటే అప్పుడు ఒప్పుకున్నా. సో కేవలం అతను ప్రాణాలు తీసుకుంటాడని నువ్వు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందా? ఎందుకు సరే నన్ను అంతగా ఇష్టపడుతున్నాడు కదా, నా కోసం చచ్చిపోతా అంటుండు కదా, అందుకని అంతేగాని నువ్వు ప్రేమించలేదా? లేదు సార్. అయినా కేవలం చచ్చిపోతాడేమో అనే భయంతో నువ్వు పెళ్లి చేసుకున్నావా? అలా అని కాదు సార్, నన్ను ఇష్టపడే వాళ్ళు నాకు దొరకాలి కదా, అది కూడా నా అదృష్టం అని భావించుకొని నేను ఓకే చెప్పేశాను. మరి 7 months లో అతను వెళ్ళిపోయాడు కదమ్మా. మరి మీ ఇంట్లో వాళ్ళు ఏమైనా పెద్ద మనుషులు పంచాయతీ కానీ ఏమైనా పెట్టారా? ఏమీ లేదు. చాలాసార్లు పంచాయతీకి పిలిపించాలని ఫోన్లు అవి చేయడం, పంపడం అలాంటివన్నీ చేసాం సార్ మ్యామ్. కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళు రావట్లే అసలు సెటిల్మెంట్కి కానీ మాట్లాడడానికి కానీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వాళ్ళు రావట్లేదు. ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? మీరు నాకు న్యాయం చేస్తారని వచ్చాం మ్యామ్. నేను ఏం న్యాయం కావాలి మీకు? అబ్బాయి నాకు మొదట్లో నన్ను ఎంత బాగా చూసుకున్నాడో, నన్ను ఒప్పించి పెళ్లి చేసుకొని ఇప్పుడు అలాగే నాతోనే ఉండాలి. ఇప్పుడు నన్ను కాదు నాకు వద్దు అంటున్నాడు మ్యామ్. మరి అప్పుడు చేసుకొని ప్రపోజ్ చేసి ఇష్టపడి పెళ్లి చేసుకున్న అబ్బాయి, కలిసి జీవితాంతం ఉండాలి అన్న అబ్బాయి ఇప్పుడు నాతో ఎందుకు వద్దు అంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. నాకు ఆ అబ్బాయి కావాలి. అంతటితో సరిపోదు కదా స్వప్న. ఇప్పుడు వచ్చినటువంటి అబ్బాయి ఫస్ట్ 1 year బాగున్న తర్వాత నెక్స్ట్ 2 years నేను ఎలా హింస పెట్టాడు అన్నది నీకు తెలుసు కదా. మరి అది ఓకేనా? కావాలి అనేటటువంటి వాడు అదే హింస మళ్ళీ నీకు రానున్న రోజుల్లో చూపెడితే నీకు ఓకేనా? మరి అనుమానం పడుతూ బాధ పెడుతూ నేను యాక్సెప్ట్ చేస్తా సార్, ఎందుకంటే ఆ అబ్బాయి నన్ను ఎంత ఇష్టపడ్డాడో నేను కూడా అంతే ఇష్టపడ్డా అబ్బాయిని చేసుకున్నాక. సో అతను మంచిగా ఉన్నప్పుడు ఉన్న లవ్ నీకు తెలుసు కాబట్టి మారతాడు, అతను నన్ను యాక్సెప్ట్ చేస్తే చాలా అనుకుంటున్నావా? మార్పించుకోవాలి అనుకుంటున్నా. మార్చుకోవాలి అని. కదమ్మా, ఇప్పుడు ఆ అబ్బాయి ఎక్కడున్నాడో ఏది నీకు తెలీదా? వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలీదా? లేదంటే వాళ్ళకి అనుసంగంలో అంటే వాళ్ళకి తెలుసు? ఎక్కడున్నారో తెలుసు కానీ మీటింగ్లకి రావట్లే, సెటిల్మెంట్లకి రావట్లే. ఏం చేసుకుంటారో చేసుకుంటాను బ్లాగ్. అడ్రస్ అవన్నీ తెలుసు, కానీ మేము ఇప్పుడు పంచాయతీ పెద్దవాళ్ళకి సమక్షంలో పంచాయతీ ఏదైనా డిసైడ్ అవ్వాలి అనేసి పంచాయతీకి అలాంటి పిలిపిస్తుంటే రెస్పాండ్ అవ్వరు వాళ్ళు. సరే ఇప్పటివరకు నువ్వు చెప్పావు కదా, మీ ఆయన పేరేంటి? వాళ్ళ నాన్నగారు అసలు ఆయన ఎందుకు వచ్చారు? మేడం మేము చాలాసార్లు ట్రై చేసామండి అతను పిలవడానికి. వాళ్ళ అమ్మగారు కూడా కౌరు పంపామండి. మా అమ్మాయి ఇట్లా చేశాడు ఏంటి, ఇలా అయ్యింది ఏంటమ్మా, మీరు ఆ రోజున బతిమాలారు ఇంటికి వచ్చి. మేము వద్దన్నా కూడా కాదు కూడా అని చెప్పి బతిమాలారు. మేము చేసిన తర్వాత అమ్మాయి చాలా ఇబ్బంది పెట్టాడు. ఆ అమ్మాయి చెప్పుకోలేదు ఇప్పటిదాకా నా దగ్గర. వాళ్ళ అమ్మగారు చెప్పుకుంటుంది, ఆడపిల్ల ఆడదానికి చెప్తుంది. తాగేసి వచ్చి సిగరెట్లు అంతకు ముందు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండే మ్యామ్. నన్ను ప్రపోజ్ చేసినప్పుడు పెళ్లి చేసుకున్న కొత్తలో ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అలాంటివి ఉండేవి కాదు. ఇప్పుడు మనిషికి లేని అలవాటు అనేది లేదు, ప్రతిదీ ఉంది. డ్రింకింగ్, స్మోకింగ్, జలసాలు, అమ్మాయిలు అలాంటివి అన్నీ ఉన్నాయి ఇప్పుడు. నేను వద్దని చెప్పినా వినలేదు మేడం. ఆ రోజు నేను అమ్మాయితో చెప్పాను, వద్దమ్మా అతను ఎవరు, అతను ఎందుకు నీకు ఇష్టపడ్డావు అని చెప్పంటే, డాడీ అతనే కావాలి నాకు, అతనితోనే ఉంటాను లేకపోతే నేను చచ్చిపోతానని చెప్పి అంది మేడం. ఎంతమంది పిల్లలండి మీకు? ఒక అమ్మాయి ఒక అబ్బాయి అండి. మీ అమ్మాయి చచ్చిపోతుందనే అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేశారా? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నేను ఎంక్వైరీ చేశారా? చేసామండి. అప్పట్లో మంచిగానే ఉన్నారు మేడం, ఉన్నారా ఫ్యామిలీ అంతా? మంచిగా ఉన్నారు. వాళ్ళ నాన్నగారు కూడా మంచిగా తెలుసండి, దాని మీద చేసామండి. తర్వాత ఇతను ఇలా తయారవుతుందని తెలుసు కదా, అనుకోలేదు. సరే ఇప్పుడు మీకు ఫోన్లు చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదు, పెద్ద మనుషులు పంపిస్తున్నా మాట్లాడట్లా, కవర్ పంపుతున్నా రావట్లేదండి, రెస్పాండ్ అవ్వట్లేదండి. అవ్వట్లా. ఎప్పుడైనా ఇంటికి వెళ్ళారా? వెళ్ళి 2-3 సార్లు వెళ్ళాము మేడం, కానీ వాళ్ళు లేరండి. ఊరు వెళ్ళి అక్కడికి వెళ్ళారని చెప్పారు. డోర్ లాక్ చేసి ఉంది, వేరే ఊరు వెళ్ళారని చెప్పారండి. ఇంతేనా మీకు తెలిసి గొడవ? ఇంతేనా, ఇంకేమన్నా ఉందా? ఇంత మొత్తం అంటే మా భార్య తెలిసింది ఈమె చాలా టార్చర్ పెట్టాడని. ఈమె అమ్మాయి కాదని నాతో చెప్పుకోలేదు కదా. కాదండి, అప్పుడు గురుగారు అప్పుడు ప్రేమించినప్పుడు మీ అమ్మాయిని ఆపలేకపోయారు, వెళ్ళి ఆపాము సార్, ఆపామండి. లేకపోయారు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే అంత హింసాత్మకుడు, అంత భయంకరంగా క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు ఆ మనిషి అన్నా కూడా మళ్ళీ మీ అమ్మాయి కావాలి అని అనుకుంటుంది అతన్ని. మరి దీన్ని ఏమంటే? అవునండి, నేను చెప్తాను అక్కడికి, ఇప్పటికీ వద్దని చెప్తానండి. అమ్మాయి వినట్లేదా మీ మాట? వినట్లేదు, అతనే కావాలంటుంది ఇప్పటికీ రండి. ఇప్పుడు వాడు ప్రేమించినప్పుడు వాడు వేరే రంగు చూపెట్టాడు, పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకో రంగు చూపెట్టాడు. ఇప్పుడు ఈ రంగు తెలిసాక కూడా మీరు మీ అమ్మాయిని అక్కడ పంపించాలని అనుకోవటం, పంచాయతీలకు వెళ్ళటం. ఇప్పుడు మళ్ళీ చనిపోతానంటుందండి, నేను అతనే కావాలి నాకు. అమ్మాయి చనిపోతానంటుందా? ఫస్ట్ నుంచి ఈ అమ్మాయి అతను పూర్తిగా లవ్ చేసింది, పెళ్ళప్పుడు బలవంతంగా ఆయన చేసుకోకపోతే సూసైడ్ చేసుకుంటాను మీరు అని ఒప్పించింది.
ఇప్పుడు ఆయన వదిలేసిన తర్వాత కూడా అతని భర్తను కలపకపోతే సూసైడ్ చేసుకుంటానని మళ్ళీ అంటారు. రోజు ఇదే పని. మన నైట్ కూడా నిద్ర మాత్రం మింగేసిందండి. బా. వాళ్ళ అమ్మగారు చూసారు కాబట్టి పని అయిందండి. లేదంటే సార్ మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు సార్? బాగానే ఉన్నారు, మీకు లీగాలిటీ అవన్నీ తెలిసే ఉంటే, ఇద్దరు బాగా చదువుకున్నారు. అంతవరకు ఎందుకని చెప్పండి, ఇది లోకల్ గా చేసుకుందామని చెప్పేసి మేము ప్లాన్ చేసుకున్నామండి. ఎందుకంటే లీగల్ గా వెళ్తే కాపురాలు నాశనం అవుతాయి అని భయంతో మీరు ఆగారా? ఓకే. సరే, ఒక మీ వారి పేరేంటి? సాయి మ్యామ్. సాయి. సాయి గారు చెప్పండి, ఏంటి విషయం? ఇక్కడ తను చెప్పిందంతా కూడా విన్నారు కదా? విన్నాం మ్యామ్. కాకపోతే తను చెప్పిందని చాలా అబద్ధాలు మ్యామ్. అబద్ధాలు? ఏం అబద్ధం? పెళ్ళి అబద్ధమా, అభాషణ అబద్ధమా, వదిలేయడం అబద్ధమా, 7 నెలల నుంచి దూరంగా ఉండడం అబద్ధమా, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడం అబద్ధమా? మ్యామ్ నేను తనని వెంటపడి, అంటే కాలేజ్లో ఫస్ట్ ఇయర్ నుంచే తనని లవ్ చేశా, చాలా లవ్ చేశా. తను వెంటపడ్డా, అంటే తనకు తెలియకుండా నేను వెంటపడ్డా మా ఫ్రెండ్స్ ద్వారా. తను నా పేరు వాడి ఇలా ఇంప్రెస్ చేయడం విషయాలు చాలా ట్రై చేశా. చెప్పిందిలేండి, కాలేజ్ వెనకట్లు కలిసేవారని. తర్వాత నేను ఒకరోజు తనకు ప్రపోజ్ చేశాను సార్. ఒప్పుకోలేదు. నాకు తనలో చాలా ఇష్టం, తనతో బతకాలి లైఫ్ లాంగ్ అని నాకు చాలా ఇష్టం. సో ఒకసారి ప్రపోజ్ చేసా, ఒప్పుకోలేదు. సరే దూకి చచ్చిపోదామని డిసైడ్ అయిపోయి తనతో ఏదైతే అది కానీ చెప్పేసి దూకేద్దామని చెప్పేసా. నిజంగా? అవును సార్, నిజంగా దూకేద్దాం. కాదు, లవ్ కోసం దూకి చచ్చిపోవడానికి రెడీ అయిన వ్యక్తివి తర్వాత ఆ అమ్మాయి నచ్చకపోతే వదిలేసి హ్యాపీగా బతకడానికి పారిపోయావా? టార్చర్ మ్యామ్, వర్క్ ఫ్రమ్ నేను చేయలేకపోతున్నా ఇంట్లో. తన వల్ల మొత్తం అంతా తన వల్లే. అంత ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎస్ సార్. ఏంటా టార్చర్? నమ్మకం సార్, అన్ని మోసం మాటలు సార్, అన్ని అబద్ధాలే. సార్. నోరు తెలిస్తే అబద్ధం. చూద్దామండి, ఒక్క నిమిషం. ఆ అమ్మాయిని అబద్ధాలు అంటున్నాడు కదా, ఇప్పుడు అతను నిజాలు చెప్తున్నాడు కదా, సేపు నిజాలు వినండి. స్టార్టింగ్ నేను పెళ్లి చేయక ముందు ఎంత 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 నన్ను అర్థం చేసుకుందో, తర్వాత అంత లవ్ లేదు సార్. ఓకే, లవ్ వరకు మ్యారేజ్ వరకు మీరిద్దరు పర్ఫెక్ట్. ఏది సీరియస్ గా అమ్మాయి చెప్పిన ఎలిగేషన్స్ కరెక్టే. వెంట పడ్డాడండి, సీరియస్ గా లవ్ చేశాడండి, మేమిద్దరం వెనకాల కలుసుకునే వాళ్ళం అండి. ఆ అమ్మాయి పెళ్లి చేసుకునంటే సూసైడ్ చేసుకుంటానన్నానండి, ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంది. ఇంతవరకు పర్ఫెక్ట్. పెళ్లి అయినాక ఒరిజినాలిటీ బయటపడిందా మీ ఇద్దరికి? కాదు, అసలు ఏంటి ఆ అమ్మాయిలో నీకు నచ్చింది ఏంటి? ఏం అసలు నా తరపు నుంచి ఏం తప్పు ఉందో అది ఒక్కటి చెప్తున్నాడమ్మా. చెప్పండి. అదే చెప్తున్నాండి అన్న, ఒక నిమిషం ఆగండి. సస్పెన్స్ మాకు చచ్చిపోతున్నాను, ఒక నిమిషం ఉండు. అంటే పెళ్ళైన తర్వాత ఇలా బతకాలి అలా బతకాలి చాలా మాట్లాడుకున్నాం. అయిన తర్వాత ప్రామిసెస్ ఏం లేవు మధ్యలో. ప్రతిరోజు టార్చర్. నేను ఎప్పుడైనా వర్క్ ఫ్రమ్ చేసుకున్నా కంప్లీట్లీ మ్యారేజ్ అయిన తర్వాత. తీసుకుని వర్క్ చేసుకుంటుంటే నా ముందు వచ్చి డిస్టర్బ్, అంటే తనంటే చాలా ఇష్టం నాకు. అది తను ఎన్ని తప్పులు చేసినా నేను క్షమించగలను. బట్ తను నాకు తెలియకుండా బయటకు వెళ్ళడం, నేను ఫోన్ చేసి లిఫ్ట్ చేయకపోవడం, బయట వేరే వాళ్ళని కలవడం, ఇవి నాకు చెప్పకుండా నా ఫ్రెండ్స్ ద్వారా నేను తెలుసుకోవడం, నేను డెడ్ హ్యాండ్గా చూడడం, ఇవన్నీ చాలా జరిగాయి. అప్పటి నుంచి అడుగుతుంటే నాకు రెస్పాండ్ అవ్వట్లే. కాదమ్మా, నువ్వు ఇంట్లో ఉంటావు, అమ్మాయి బయటకు వెళ్ళి జాబ్ చేస్తుంది, అవునా? అప్పుడు నేను ఉన్నప్పుడు జాబ్ చేయట్లే, నన్ను వదిలేసిన తర్వాత జాబ్ లోకి జాయిన్ అయింది. ఈ మధ్య జాయిన్ అయింది అంటున్నావు, ఈ 7-8 months. రెడ్ హ్యాండ్ గా చూడడము అని అన్నారు కదా, మీరు ఆ రోజు రెడ్ హ్యాండ్ గా నన్ను చూసినప్పుడు నన్ను అదే రోజు మా అతను ఏం చూసాడో మాకు చెప్పలే. ఉండమ్మా, గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడి వేసుకుంటావు ఎందుకు? ఇప్పుడు అతను రెడ్ హ్యాండ్ అనగానే నువ్వు ఎక్కడ చూసావు? ఎప్పుడు పట్టుకుని అంటే ఉండండి, ఇంకా పట్టుకోలేదు నిన్ను. చెప్పు. చెప్పండి సార్. కాదు, నువ్వు ఏం చూసావు? ఇప్పుడు నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కనుక ఆ అమ్మాయి వర్క్అవుట్ ఆఫ్ హోమ్. తను ఇంట్లో, అంటే నాకు చెప్పకుండా బయటకు వెళ్ళడం. అప్పటికి ఉద్యోగం లేదు. అప్పుడు తను ఇంట్లో ఉండేది హ్యాపీగా, నేను చూసుకునేవాడిని బాగా. ఒక 1 year ఇలా బాగా ఉంది, కలిసి బాగా జీవించాం, హ్యాపీగా ఉన్నాం. మేము చేయాల్సి ప్లాన్స్ అవన్నీ వర్కౌట్ చేసాం. ఎక్కడికైనా బయట తిరగడం, టూర్స్, ఇవన్నీ ప్లాన్ బాగా ఎంజాయ్ చేశారు లైఫ్ ని. తర్వాత ఏమైంది? ఆవిడ నిన్ను ఎలా డిస్టర్బ్ చేస్తుంది అది చెప్పు. మ్యామ్ ఎఫ్ఐఆర్ ఉందని నాకు డౌట్ మ్యామ్. ముందా డౌటా? డౌట్, ప్రూఫ్స్ సహా నాకు మా ఫ్రెండ్స్ వీడియోస్ చూపించడం. ఇప్పుడు అది డౌట్ కాదు, ఎఫ్ఐఆర్ ఉందని క్లారిటీ ఉంది నీకు. నేను రెడ్ హ్యాండ్గా చూడటం, ఇవన్నీ నేను క్లారిటీ చేసుకున్న తర్వాత అప్పటి నుంచి నేను అవాయిడ్ చేశాను. టార్చర్, నాకు నచ్చిన అమ్మాయి ఇలా తయారవడం వల్ల నేను చాలా డిస్టర్బ్ అయ్యి తాగి తను నా మాట వినకపోవడం, తను బయటకు వెళ్ళడం, చెప్పకుండా కాల్ లిఫ్ట్ చేయకపోవడం, ఇవన్నీ కొట్టడం, సిగరెట్ కాల్చడం, ఇవన్నీ నేనే చేసావు. అప్పుడు అనుమానంతో చేసావు. ఇది కొట్టడం, తాగడం, సిగరెట్ కాల్చడం. రెడ్గా ఏం చూసావు? రెడ్ హ్యాండెడ్ గా? నా ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు వెళ్ళా. ఎక్కడికి? మాల్కి. అప్పుడు మాల్లో చూసి, అంటే వేరే వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నా. సో వీళ్ళిద్దరూ రెగ్యులర్ గా బయట కలుస్తున్నారని నీకు తెలిసింది. ఆ ఫ్రెండ్ కు నువ్వు చెప్పావు, అరే వీళ్ళు ఎప్పుడైనా కలుస్తున్నప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేయి, నేను రెడ్ హ్యాండెడ్ గా చూస్తాను అన్నావా? అంటే అతను ఫోన్ చేశాడు, వెళ్ళి చూసావా? ఏం చూసావు? షాపింగ్ మాల్. నమ్మలేదు. తను చెప్పడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ తను తిట్టా, మా ఫ్రెండ్ తిట్టేసా కంప్లీట్ గా.
నా పిల్ల అట్లా చేయదురా, నా వైఫ్ అట్లా చేయదురా, అది ఇది అని తిట్టేసి తర్వాత తను పిచ్చోడ ఇట్లా మోసపోతున్నావు ఒకసారి రా అని తను చాలా ఫోర్స్ చేసి ఒకరోజు చూపించాడు, రెడ్ హ్యాండ్ చూపించాడు. అప్పటి నుంచి కొంచెం కొంచెం నాకు అంటే ఏంటి షాపింగ్ మాల్ లో ఏముంటది అయ్యా, షాపింగ్ చేసుకుంటూనే ఏదో అబద్ధాలే, అన్ని అబద్ధాలే చెప్తున్నాడు, ఒక్కటి కూడా కరెక్ట్ లేదు. ఉండమ్మా సినిమా అవ్వలేదు ఇంకా, ఒక్క నిమిషం ఉండు. కాదు ఏం చూసావు? సార్ కాఫీ షాప్లో ఇద్దరు కలుసుకొని కూల్ డ్రింక్లో స్ట్రా తక్కుంటూ బయట తిరుగుకుంటూ ఒకసారి నేను ఓయే రూమ్ బయట కూడా చూసాను సార్. అంటే వెళ్తున్నప్పుడు ఫస్ట్ కాఫీ షాప్ చెప్పు, ఒకే డ్రింక్ లో 2 స్ట్రాలు. తాకున్నారు. మళ్ళీ బయట పార్క్ చూడడం చూసి మూవీస్ చూసా, మూవీస్ తిరగడం చూసా. ఇవన్నీ నాకు మా ఫ్రెండ్కి అప్పటి నుంచి మా ఫ్రెండ్ ఇన్ఫార్మర్గా పెట్టాను నేను. తను ప్రతిదీ తను ఫాలో అవుతున్నాడు, ప్రతిదీ నాకు అప్డేట్ ఇస్తున్నాడు. ఎవిడెన్స్లు గ్యాదర్ చేసుకోవడానికి ఆగావే తప్ప కోపంలో ఎమోషనల్ వెళ్ళి 4 పీకల ఎక్కడ. నాకు తనంటే ఇష్టం మ్యామ్, చాలా ఇష్టం తనంటే. సరే ఓయే రూమ్ బయట చూసావా లోపల? వెళ్ళడం చూసాను నేను. తర్వాత నా మనసు అప్పటి నుంచి తన దూరం అయిపోతాను ఫిక్స్ అయిపోయి ఇక కంప్లీట్ గా తను వదిలించుకోవడం. అరే భయ్, ఆ అమ్మాయిని చేసుకోకపోతే చచ్చిపోతాననే క్యారెక్టర్వి ఆ అమ్మాయి అలా ఒక ఓయో రూమ్ కి ఒక వ్యక్తితో వెళ్తుంటే అప్పటికి నీకు ప్రాపర్ ఎవిడెన్స్లు దొరికినాయి. రెడీ హ్యాండెడ్ గా పట్టుకొని అందరి ముందు కూర్చోబెట్టాలి కదా. అంటే మేము ఇంట్లో ఒప్పించే ట్రై చేసాం, బట్ వాళ్ళు ఒప్పుకోలేదు. సో మేము సొంతంగా మ్యారేజ్ చేసుకోవడం వల్ల వాళ్ళు సపోర్ట్ రాదని నేను సరే తన లైఫ్ నన్ను సాయి అది కాదు, అడిగావా ఆ అమ్మాయిని ఎవడాడు వాడితో ఎందుకు వెళ్తున్నావు? అడిగాను సార్. స్టార్టింగ్ ఫస్ట్ అవాయిడ్ చేసా, తర్వాత తనే నాతో గొడవ పెట్టుకుంది. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు, ఎందుకు నా మాట వినట్లేదు, ఎందుకు నేను అంటూ నమ్మకం లేదు, అది ఇది. తర్వాత నేను ఒక రోజు తను పడుకున్న తర్వాత తన ఫోన్ తీసేసి తన ఫొటోస్ అన్ని చూసా, నా ఫోన్ సెండ్ చేసుకున్నా. సో అప్పుడు నాకు ఇంకా క్లారిటీ వచ్చేసింది. ఇంకేంట్రా బాబు, లైవ్ లో చూసిన తర్వాత వీడియో కాల్ చూస్తావంట? వేరే వాళ్ళు పెద్దవాళ్ళు మామూలు అడిగితే చూపిస్తారు. అది కాదు, నీకు అంత ప్రూఫ్ ఉంది నీ ఎదురుగుంటా, మీ ఆవిడ తప్పు చేస్తున్నట్టు నీ దగ్గర ప్రూఫ్ ఉందన్నా. ఏం అడిగావు మీ భార్యని అడుగుతున్నా? ఏం అడగలేదా? ఏం బంగారం ఎక్కడికి వెళ్ళావు అన్నావా? లేదు సార్, తను బాధపడడం నాకు ఇష్టం లేదు. సో డైరెక్ట్ వదిలేసుకోవడం. బాధపడడం ఇష్టం లేదని సిగరెట్లతో కాల్చినప్పుడు లేదా? తాగాను, కొట్టాను, సిగరెట్లతో కాల్చాను, మొత్తం నేనే చేశాను కదా ఒప్పుకుంటున్నావు. అదే మన వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తారంటే పిలిచి అక్కడే లాగొడు, కొట్టని ఏదన్నా అడగాలి. తన బాధపడుతుందని చెప్పేసి నేను అడగను, కాకపోతే సిగరెట్ తో కాలుస్తా. అక్కడ చెప్పేటి అన్ని అబద్ధమే. స్టిల్ నిన్న ఎప్పుడైనా కొట్టి సిగరెట్లతో కాల్చాడా? కాల్చాడు మేడం. ఇప్పటివరకు వచ్చిన దాంట్లో అంతా కూడా కమ్యూనికేషన్ ప్రాబ్లమ్. తను చెప్పేది అంతా అబద్ధమే సార్. మేము ప్రూఫ్ చూపిస్తాం. నా ఫోన్ లో తను న్యూడ్ పిక్స్ పడుకున్న ప్రతిదీ నేను చూపిస్తా. ఏది ఏంటి బాబు ఈ ట్విస్ట్? ఏమ్మా అబ్బో, నువ్వేనా అదేమన్నా మార్ఫింగ్? అలా అన్నా అంటది ఇప్పుడు. రై 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 అని ఎగిరావమ్మా ఇప్పుడు దాకా. మీ నాన్న కూర్చోబెట్టి మేము మాట్లాడే టాపిక్కే కాదు ఇది. ఆ ఫొటోస్ గురించి తర్వాత మాట్లాడదామండి. ఆవిడ ఎవరమ్మా వచ్చిన ఆవిడ? మీ అమ్మగారు? నమస్తే అమ్మా. అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారండి, మాకైతే తెలియదు. పెళ్లి చేసుకున్నట్టు తెలియదా? మేము ఊర్లో ఉంటామండి, ఇలా చెప్పారు. అదే వాళ్ళని అడిగారు, వాళ్ళు ఒప్పుకోలేదు, వీళ్ళిద్దరు వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. ఓకే, చేసుకున్నాక మాకు విడిగానే ఉన్నారు వాళ్ళిద్దరు ఏం గొడవ పడుతున్నారో మాకు తెలియదండి. తెలియక ఇలా అది నేను కానే కాదు మేడం. అదే అమ్మా అడుగుదాం ఉండు. నాన్నగారు మాకు కంప్లైంట్ చేశారండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.